5 రౌండ్లే అయ్యాయి, ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి. 20,000 వరకు చేరే అవకాశం ఉంది. అది ఆల్మోస్ట్ మన అంచనా అయితే. ఈ నేపథ్యంలో ఎట్లా 10 మందిపై వేటు వేలాడుతుంది, సుప్రీంకోర్టులో ఉంది, స్పీకర్ దగ్గర ఉంది. వాటికి కూడా ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఈ ఊపులో కళ్యాణ్ గారు సిస్టమ్ వెళ్ళమని డిమాండ్ చేస్తున్నారు, వెళ్ళే అవకాశం ఉందా? కాదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గురించి డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా చేశారో యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఎవరు చేసిన తప్పుని వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండ్రు అని దానిపైన మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఒకసారి చూద్దాం. మీ గాంధీ భవన్లో మొత్తం కోలాహలం, సంబరాలు అన్నీ మొదలయ్యాయి. అక్కడ గాంధీ భవన్ వద్ద మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఏంటి గెలిచామని అంచనాకు కాంగ్రెస్ పార్టీ వచ్చేసిందా? లీడ్ ఎంతవరకు ఉంటుందని అంచనాకు వచ్చారు? ఊహించినట్టే ఉందా రిజల్ట్? ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి, మరి 5 రౌండ్ల ముందే సంబరాలు మొదలయ్యాయి. ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా మొదటి నుంచి అయితే కనబడుతోంది. ఎందుకంటే పోలింగ్ రోజు జరిగిన వాళ్ళ అంచనాలు ఏవైతే ఉన్నాయో వారు అనుకున్నట్టుగా సక్సెస్ కావడంతో పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపైన మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ అయితే ప్రదర్శిస్తూ వస్తున్నది. అయితే మొదట్లో వాస్తవానికి దాదాపు 15,000 to 20,000 వరకు అనుకున్నట్టు, కానీ ఆ 20,000 కంటే ఎక్కువగా వస్తే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు తమకు అంతంత మాత్రంగా ఉన్న వాటిని అన్నిటి కూడా ఇప్పుడు కౌంటింగ్ అవుతుంది. ఇప్పటి వరకు 5 రౌండ్లకు సంబంధించి 12,000 పైచిలుక లీడ్ కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే రౌండ్స్ అన్ని కూడా తమకి అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాబట్టి మరి కాసేపట్లో మంత్రులు కూడా ఇక్కడికి పొన్నం ప్రభాకర్, వాటి శ్రీహరి అందరూ కూడా గాంధీ భవన్ కు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ గాంధీ భవన్ లో అయితే పూర్తి అయితే సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ చేరుకుంటున్నారు. వారు ఏదైతే మొదటి నుంచి పూర్తిగా వాస్తవానికి మొదటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారం రోజుల ముందు వరకు కూడా అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ వారం రోజులలో ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిమగ్నం కావడం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా దీనిపైన నిమగ్నం కావడంతో ఈ ఎన్నికలను పూర్తిగా ఓన్ చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో కూడా ఆ రిజల్ట్ను కూడా పూర్తిగా ఆస్వాదిస్తూ వారందరూ కూడా ఇక్కడికి గాంధీ భవన్ కు చేరుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన ఫ్లెక్సీలు పట్టుకుంటూ ప్రతాప్ ఇక్కడ మెయిన్ గా ఈ విజయానికి అంటే ఇది ఘన విజయంగానే చెప్పాలి. ఎందుకంటే టఫ్ ఫైట్ ఉంటుంది. 5,000, 3,000, 10,000 లోపే లీడ్ ఇలాంటి చర్చ జరిగింది. కానీ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. 20,000కు పైగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి?